హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆదిలక్ష్మి ఛానల్. మీకు లైనింగ్ ఎలా కట్ చేయాలి, లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ వివరంగా పెట్టాను. ఇప్పుడు ఈ లైనింగ్ని జాకెట్ పీస్ మీద వేసి ఎలా కట్ చేయాలి చూడండి. ఈ జాకెట్ అంతా ఈ క్రాసులు ఉన్నాయి, చాలా చిన్న ముక్క. ఈ హ్యాండ్స్ చూడండి, పెద్ద నుంచి వచ్చింది కానీ మనకి లెంత్ లేదు. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలి, దీనికి ఖచ్చితంగా జాయింట్ పడుద్ది. చూడండి, ఇట్లా మడతేస్తే ఎంత వచ్చింది, చాలా తగ్గుతుంది. చూడండి ఎంత పెద్ద పీస్ పడుతుందో. ఇది సరిపోదు, ఇది సెట్ అవ్వదన్నా వాళ్ళు ఊరుకోరండి. మొక్కేసి కుట్టండి, చీర బాగుంది, బ్లౌజ్ బాగుంది అంటారు. ఇక్కడి నుంచి చూడండి 3 అంగుళాలు, ఖర్చులకు 1 అంగుళం తీసుకుంటే 3.5 మొక్క పడుతుంది. వాళ్ళు కుట్టమన్నారు కాబట్టి, జాయింట్ పర్లేదు అన్నారు కాబట్టి మనం జాయింట్ వేసి కుట్టుకోవాలి. చూడండి ఎంత పెద్ద మొక్క పడుతుంది ఇక్కడ. ఇలాంటి బ్లౌజులు తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ టైం పడుతుంది కుట్టడానికి. మళ్ళీ ఈ సంకల దగ్గర మనకి ప్లస్ గుర్తు రావట్లేదు, సంకల దగ్గర అంటే ఇలాంటి ముక్కలు పడ్డప్పుడే సరిగా రాదనమాట. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి 2.5 అంగుళం ముక్క పడిద్ది, ఇప్పుడు దీనికి 5 అంగుళం ముక్క వేయాలా. రెండింటికి ముక్క పడ్డప్పుడు నీకు ప్లస్ గుర్తు ఎలా వస్తుంది, సంకకి చేతులకి ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు చూడండి, ఈ గీత అడ్డం వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అడ్డమే రావాలి. చూడండి ఎంత క్రాస్ ఉందో. ఇక్కడికి ఇలా ఉందా, ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఇలా ఉంది, ఇదంతా ఉంది. వాళ్ళకి ఇవన్నీ తెలియ కదండి. బ్లౌజ్ ఇస్తారు, వెళ్తారు, కుట్టండి బాగా కుట్టండి అంటారు. ఎలా బాగా కుడతామండి, ఇన్ని క్రాసులు ఉంటే ఎలా నీట్గా వస్తుందండి బ్లౌజు చెప్పండి. అది టైలర్స్కే తెలుస్తుంది. మాటలు చెప్పే వాళ్ళకను పని చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇలా వేసుకొని ఈ గీతలు ఇలా నిలువుగానే రావాలి, అడ్డంగానే రావాలి. ఇలా తీసేసుకోవాలి. ఒక అరంగులో ఎగస్ట్రా క్లాత్ ఉంచుకుంటే మనం కుట్టేటప్పుడు బాగుంటుంది. లైనింగ్ కట్ చేసినట్టు బ్లౌజ్ పీస్ కట్ చేయకూడదు, ఒక అరంగులో ఎగస్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. చూడండి ఎక్కువ తక్కువ ఎలా ఉన్నాయో. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేసి తీయాలి. మనకి మిగిలిన పీస్ ఇది కొంచెం పన్నా పెద్దగా ఉంటాను, చీరలో జాయింట్ కాబట్టి పన్నా పెద్దగా ఉంటాను, మనకి మొక్క వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇందులో షేప్ రావాలా, హ్యాండ్స్కి క్లాత్ రావాలా. ఇది ఫ్రంట్ ఇలా వేసుకుంటున్నాం. ఎక్కడికక్కడికి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవటమే, చేసేది ఏం లేదు, చిన్న ముక్కలు కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ శారీలో వచ్చే బ్లౌజ్ తీసేసి క్లాత్ తెచ్చుకొని చక్కగా నీట్గా స్టిచ్ చేయించుకుంటే ఎక్కడ జాయింట్ పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకొని మనకి మిగిలిన క్లాత్ ఇంక ఇదేనండి. ఇది ఈ 1 పీసు, ఇందులోనే మనం షేప్ పట్టి తీయాల, ఇందులోనే మనం
హ్యాండ్స్కి క్లాత్ తీయాలి. ఇన్ని అతుకులు వేసి ఇన్ని జాయింట్లు వేసి కుట్టేసరికి ఎంత టైం పడుతుంది అనుకున్నారు? తగ్గించండి, కుట్టుకూలు తగ్గించండి అని అడుగుతారే కానీ ఇక్కడ శ్రమ తెలియట్లేదండి వాళ్ళకి. మనం చేసే శ్రమ వాళ్ళకి తెలియటం లేదు. ఇందులో ఒక షేప్ వస్తుంది. మనకు కనీసం 5 అంగుళాలు చూడండి, 5 అంగుళాలు కావాలి సంకలో ముక్క వేయడానికి. ఈ హ్యాండ్కి ముక్క వేయడానికి 5 అంగుళాలు ఖచ్చితంగా కావాలి. ఇలా పెట్టుకోండి. చూడండి, మనకు కావాల్సింది ఈ అంచు వరకు తీసేస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ ముక్క కట్ చేసుకుంటే ఈ అంచు మనం ఇంకా షేప్ పట్టీలకి ఈ అంచు వాడుకోవాలి. అలాగేస్తే సరిపోద్ది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తక్కువ క్లాత్ ఉన్నా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపించడానికి ఈ వీడియో తీశాను. స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ పెడతాను.